పూరా లోకల్ పండగ ఉత్సవాలు ఘనంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా చాలా ఉత్సాహంగా ఈ సంబరాలు చేసుకుంటున్నాం. వాస్తవంగా మహిళలందరికీ కూడా పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ పూజకు పనికిరాని పువ్వు అని అంటారో అవన్నీ పువ్వులు ఈరోజు మేము పేర్చి బతుకమ్మలాగా ఈరోజు అమ్మవారిని కొలుస్తూ ఆ బతుకమ్మని ఈరోజు విజయవాడలో అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది. 10 మందికి ఈ చేయితో అన్నం పెట్టిన ఈ అన్నపూర్ణాదేవి అమ్మవారిని కొలుస్తూ ఈరోజు బతుకమ్మ వేడుకలు ఈరోజు బ్రహ్మాండంగా గాంధీభవన్లో జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను అనుకుంటా మహిళలందరూ కూడా ఈ సంబరాలు మహిళలకే పెద్దపీట వేసింది కాబట్టి ఆ అమ్మవారు మా మీద దయదలిచి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ రూలింగ్లోకి వచ్చింది. గతంలో 9.5 సంవత్సరాలు చేసుకున్నాం కానీ ప్రతిసారి మాకు ఇబ్బంది. కానీ ఈసారి మహిళలకు అందరికీ కూడా పెద్దపీట వేస్తూ ఈరోజు చెరువులే కానికుండా మీరు చూస్తున్నారు వర్షాలు కూడా ఈసారి బాగా పడ్డాయి. ఈరోజు ఈ పూల పండుగ బతుకమ్మ పండుగ మేమందరం కూడా బ్రహ్మాండంగా అన్ని పూలతో ఈరోజు బతుకమ్మని పేర్చి గాంధీభవన్లో ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. రాబోయే కాలంలో చెల్లెళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి. బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఇంకా మరింత రెట్టింపుగా చేసుకోవాలి. 6 గ్యారెంటీల పథకాలు అందరి ఇళ్లలోకి పోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ దీనికి సంబరాలు అంబరాన్ని అంటాలి. ఆ విధంగా చేసుకునే విధంగా మా ముఖ్యమంత్రి గారు ఈరోజు మా అందరికీ కూడా పెద్దపీట వేయడం జరిగింది. మొట్టమొదటిగా తల్లి తెలంగాణ సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇచ్చినందుకు చాలా గర్వపడుతూ, అదే కాకుండా ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ లేకుండే కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి చెల్లెకి పెద్దపీట వేస్తూ ఏదైతే 6 గ్యారెంటీలు తెచ్చామో దాంట్లో అన్నీ స్పీడప్ చేసి మేము ఇంప్లిమెంట్ చేద్దామంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా బడ్జెట్లో వచ్చిన తెలంగాణ ఈరోజు అప్పుల కుప్పగా మార్చి నెత్తికి 2 లక్షల అప్పు ఈరోజు ఏ చెల్లె ఏ పండుగ చేసుకోవాలన్నా కూడా ఆలోచించిన విధానంలో ఉండేది ఈ పండుగ అని అనుకున్న టైంకి ఈ 6 గ్యారెంటీలతో పాటు ఈరోజు 2500 కానీ గ్యాస్ సిలిండర్ 500కే కానీ బస్ ప్రయాణం ఫ్రీయే కానీ రాబోయే కాలంలో వేరియస్ పథకాలు పెన్షన్లే కానీ ఇవన్నీ కూడా సంపూర్ణంగా చేయడానికి మా మంత్రులందరూ కూడా కృషి చేస్తున్నారు. దయచేసి మహిళలను కించపరచకుండా మహిళలను గౌరవించే సంస్కృతి సాంప్రదాయం అనేది అమ్మవారిని ఎలా కొలుస్తారో ఒక ఆడబిడ్డకు అదే మర్యాద ఇవ్వాలని చెప్పి ఈ బతుకమ్మ సంబరాలలో నేను ఇచ్చే సందేశం ఇది అందరి నాయకులకి. ఎందుకంటే ప్రతి ఆడబిడ్డ ఒక కన్న తల్లిగా, ఒక భార్యగా, ఒక అమ్మగా, ఒక చెల్లెగా, ఒక బిడ్డగా ఈరోజు మన ఇంట్లో ఉంది అని అంటే ఆ తల్లికి గౌరవించని సంస్కారం లేని మూర్ఖులకైతే నేను చెప్పలేను. కానీ ఆ ప్రతి ఒక్కరికి మాత్రం గౌరవించని వాళ్ళకైతే చెంపపెట్టుగా రాబోయే కాలం ఈ అమ్మవారు ముట్టికాయలు వేస్తుందని మాత్రం చెప్పగలుగుతా. 9.5 సంవత్సరాలు మమ్మల్ని గౌరవించలేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి అదే మహిళలను మళ్ళీ అవమానిస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఏ నాయకుడు అన్నా సరే రేపు రాబోయే కాలంలో మళ్ళీ మీకు ఒక పునర్జన్మ అంటూ ఉండాలి అంటే ఒక మహిళతోనే సాధ్యం అవుతుంది. కాబట్టి అమ్మవారిని ఏ విధంగా కొలుస్తారో మహిళలందరినీ కూడా అదే విధంగా గౌరవించాలని నేను ఈ బతుకమ్మ వేదికగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే చెప్పిన తమ్ముడు మిగిలిన బడ్జెట్లో ఉన్న తెలంగాణ 9.5 సంవత్సరాలు ఈరోజు పీడ్చి పిండాడి మహిళలందరికీ కూడా ఈరోజు సున్నం వేసి గుండు కొట్టిన లెవెల్లో కేసీఆర్ ప్రభుత్వం వివరించిందనే ఈసారి తెలంగాణ రాష్ట్రం మాకు తీర్పిచ్చింది. తెలంగాణ ప్రజలందరికీ కూడా మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా తప్పకుండా అన్నీ ఇస్తాం కానీ మంచి సరుకులు ఇస్తాం. ఈ విధంగా ఇచ్చి నాసు సరుకులు మీతో మళ్ళీ మేము తిట్టించుకోవడానికి మాత్రం మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు కానీ సిద్ధంగా లేరు. కాకపోతే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పుల కుప్పగా మారిన తెలంగాణ కొంచెం ఒక్క ఊపిరి పీల్చుకునే టైం ఇవ్వాలి. సంవత్సరంన్నర వరకు అన్నీ ఇప్పుడే అంటే కుదరవు. కాకపోతే 6 గ్యారెంటీలు మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ వస్తాయని చెప్పి ఈ వేదికగా తెలియజేస్తున్నాను.